శ్రీమాత్రే నమః. నేను ఇప్పుడు చూపించేవైతే ఇయర్ రింగ్స్. ఇవి కొంచెం నేను డిఫరెంట్గా చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే నాకు ఆ సెంటర్లో అనేది కట్ చేయడము అంత పర్ఫెక్ట్గా రాలేదు. అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఇలాగా 3 డ్రాప్ షేప్ కుందన్స్ అయితే పెట్టాను. ఫస్ట్ 4 పెట్టి చూసాను. కాకపోతే కొంచెం సర్కిల్ అనేది చిన్నగా ఉండడం వల్ల 4 అయితే సరిపోలేదు. 3 అయితే బాగున్నాయి. నాకు టోటల్ మొత్తం అంతా అయిపోయాక ఏమనిపించింది అంటే ఆ 3 పెండెంట్స్ అనేది 3 డ్రాప్ షేప్స్ అనేది పైకి ఉంటే బాగుండు అనుకున్నాను. స్టడ్ బేస్ అనేది మనం దానికి పెట్టాను అనమాట. చాలా బాగా వచ్చింది లుక్ అయితే. లాస్ట్ వరకు చూడండి. మనం ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇలాంటి ఇయర్ రింగ్స్. కాకపోతే ఏంటంటే కట్ చేసేది అనేది కొంచెం పర్ఫెక్షన్ నేర్చుకుంటే కనుక మనకి తర్వాత ఇయర్ రింగ్స్ చేసుకోవడం అనేది బాగుంటుంది. ఇలాగా 3 డ్రాప్ షేప్స్ అయితే పెట్టాను. చుట్టూ స్టోన్ లేస్ అనేది పెట్టాను. ఇంకా మిడిల్లో అయితే కట్ చేయొచ్చు, లేదా కింద హ్యాంగింగ్స్ పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ నేను ఏంటంటే లోపల కూడా ఫిల్లింగ్ చేశాను. కొంచెం బాగుంది. ఇదైతే నేను నైట్ చేశాను. అంటే 24 అవర్స్ అనేది అయితే స్టడ్ బేస్ ఆరిందనుకోండి, మనం వ్యాక్స్ షీట్కి ఊడకుండా ఉంటుంది. లేదు అంటే కనుక మనం వెంటనే కదిపితే కనుక దాన్ని ఆ స్టడ్ బేస్ అనేది అయితే అంటుకోదు. అందుకోసం అని చెప్పి నేను నైటే కొంచెం స్టడ్ బేస్ అనేది అంటించేద్దామని చెప్పి ఈ మేకింగ్ అయితే చేశాను. ఇలాగా స్టోన్ లేస్ సర్కిల్గా పెట్టాను. అంటే ఫుల్ కవర్ చేద్దాం అనుకున్నాను. మామూలుగా పైన వేరే స్టడ్ పెట్టి కింద ఇది హ్యాంగ్గా పెడదాం అనుకున్నాను. కానీ ఎందుకో ఇలాగే చాందిబేరీ లాగా స్టడ్స్ లాగా వస్తే ఎలా ఉంటుంది చూద్దామని చెప్పి నేనైతే ఇలా ట్రై చేశాను. పెట్టుకుంటే కూడా బాగుంది. ఈజీగా చేసుకోవచ్చు. మనకి డ్రెస్సెస్కి ఏదైనా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ లేవు అన్నప్పుడు కనుక మనం ఇలాగా కుందన్స్ ఉంటే చాలు మన దగ్గర, మనం మేకింగ్ అనేది అయితే చేసుకోవచ్చు. ఇదిగో చూసారు కదా, ఆరకుండా కనుక కట్ చేస్తే మనకి స్టోన్ లేస్ పక్కకి వెళ్ళిపోవడము, ఇంకా సిజర్కి B7000 అంటుకుపోవడం అయితే ఉంటుంది. కానీ నేను అందుకే దాని వరకు అయితే కట్ చేసి స్టడ్ బేస్ అనేది వెనకాల అంటించేసి ఉంచాను. అంటే కొంచెం బాగా ఆరిందనుకోండి, ఇంకా మనకి స్టడ్ బేస్ అనేది వ్యాక్ షీట్ నుంచి ఊడి రాదు. మనం వెనకాల కావాలి అనుకుంటే వ్యాక్ షీట్ పెట్టుకోవచ్చు. కానీ ఇంకా అంతా కాకుండా మనకి బడ్జెట్లో సింపుల్గా అయిపోవాలి అనుకుంటే కనుక ఇలా చేయొచ్చు. ఇదిగోండి, ఇక్కడ కొంచెం కదిలిపోతే దాన్ని సెట్ చేశాను. ఇలాగా స్టడ్ బేస్ అనేది అయితే అంటించేసి పక్కన ఉంచేసాను. ఇంకా వెనకాల వ్యాక్ షీట్ కూడా అంటిద్దాం అనుకున్నాను. కానీ కదిలిస్తే మళ్ళీ ఇదవుతుందని చెప్పి నేను ఇంకా అలాగా చూసారు కదా, స్టడ్ బేసెస్ అంటించేసి ఉంచేసా. తర్వాత మార్నింగ్ నీట్గా అయితే కట్ చేసేసా అవుట్లైన్ అంతా. మనం అగరబత్తి కాల్చి లోపలిది కూడా అంతా నీట్గా ఫినిష్ చేయొచ్చు. కానీ ఏంటంటే నాకు మళ్ళీ పాడవుతుందేమో అని చెప్పి అయితే చేయలేదు. నా దగ్గర ఎప్పుడో తీసుకున్నవి ఫ్లవర్ షేప్స్ లాంటివి ఉన్నాయి, డెకరేషన్కి తీసుకున్నాను నేను. అసలు అవి పెట్టి చూద్దామని చూస్తే చాలా లుక్ అయితే బాగా వచ్చింది. నేను ఒక 3 ఫ్లవర్స్ అయితే పెట్టేసి లోపల జర్కన్ స్టోన్స్ పెట్టాను. చూడ్డానికి కూడా చాలా బాగుంది. పిల్లలకి బాగుంటుంది. మనమైనా చిన్న డ్రెస్సెస్ మీదకి వేసుకోవడానికి, అదే సింపుల్ డ్రెస్సెస్ మీదకి మ్యాచింగ్ కావాలి అనుకుంటే కనుక వేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇదిగోండి, ఇలాగా 3 అయితే పెట్టేశాను. ఫిల్లింగ్ అంతా లోపల బాగుంది. నేనైతే స్టోన్ బాల్స్ ఉంటాయి కదా, వాటితో ఫిల్ చేద్దామా, లేదంటే నా దగ్గర పూసలు ఉన్నాయి వాటితో చేద్దామా అనుకున్నా. కానీ నాకు ఎందుకు ఈ ఫ్లవర్స్ కనిపించాయి. లుక్ అయితే చాలా బాగా వచ్చింది. ఇదే మనం హ్యాండ్ రింగ్గా కూడా చేసుకోవచ్చు. మనకి బేసిక్స్ తెలిస్తే కనుక చాలా మోడల్స్ అయితే మనం క్రియేటివ్గా చేసుకోవచ్చు. నేను ఇక్కడ జర్కన్ స్టోన్స్ వైట్ అయితే పెట్టేశాను. ఇదిగోండి, ఇలాగా ఆరిపోయాక పెట్టుకుంటే కూడా చాలా బాగున్నాయి. సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంది. మా పాప అయితే నీకోసం చేసుకున్నావమ్మా అంది. ట్రై చేద్దామని అయితే చేశానమ్మా ఇయర్ రింగ్స్ అన్నాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.